హాయ్ అండి, వెల్కమ్ టు దేవిసిరి వ్లాగ్స్ అండ్ కిచెన్. మాకు ఊహ తెలిసినప్పటి నుండి ఇప్పటి వరకు కూడా మా పిన్ని కుటుంబం బంధువులు మే నెలలో కొత్త అమావాస్య అయ్యాక మంచి రోజు చూసి రూమ్ బుక్ చేసుకొని బంధువులందరికీ చెప్పుకొని అనకాపల్లిలో వెళ్తున్న శ్రీ శ్రీ నూకాల అమ్మవారి పండగ చేసుకోవడం ఆనవాయితీగా వస్తుంది. అలానే ఈ సంవత్సరం వెళ్తున్నాము. నేను పిల్లలు అత్తయ్య మార్నింగ్ 4:30 కాకినాడ నుంచి అనకాపల్లి ట్రైన్ ఎక్కేసి అనకాపల్లి చేరిపోయి గుడికి వెళ్ళిపోయాము. అప్పటికే బంధువులందరూ వచ్చేసి గుడికైతే వెళ్ళిపోయారు. దర్శనం చేసుకోవాలనుకునేవారు దర్శనానికి వెళ్తారు. ఉండడానికి తీసుకున్న రూమ్లో అమ్మవారికి నైవేద్యంగా ఇంటి దగ్గర వండేసి తెచ్చిన అన్నం, పప్పు, మైదాపిండి, అట్లు, పూజా సామాగ్రి అంతా పట్టుకొని వచ్చిన వారు అందరి తరపున అరిటాకులు వేసి నైవేద్యం పెట్టి పండ్లు చీరలు పెట్టి పూజలు చేస్తారు. ప్రతి సంవత్సరం ఈ పండగ టైంకి ఒక కొత్త జంట అయితే ఉంటారు. నా టైంలో మా జంట, మా అక్క వాళ్ళ టైంలో మా అక్క వాళ్ళ జంట ఉన్నారు. ఈసారి అయితే మా తమ్ముడు జంట ఉంది. నెక్స్ట్ మీకు ఎవరు జంటగా ఉంటారో చూడాలి. ఇంకా భోజనాలకి మా చిన్నన్న వెజ్ తినేవారికి వెజ్, నాన్ వెజ్ తినేవారికి నాన్ వెజ్ వంటలు వండించారు. అందరం భోజనాలు అయిపోయాక అక్కడ క్లీన్ చేసిన తర్వాత అందరూ ఎవరింటికి వాళ్ళు వెళ్ళిపోతారు. మీలో ఎంతమందికి అమ్మవారు తెలుసో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్. నెక్స్ట్ మీకు నా ఛానల్ కానీ గ్రోత్ అయితే ఈ పండుగ మీకు ఇంకా బాగా చూపిస్తాను.